ప్రెస్ నోట్ ఏం లేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇస్తాను ఒక సెట్ జిరాక్స్. బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలానికి సంబంధించినటువంటి గౌరీశంకర్ నగర్లో నిన్న స్థల వివాదం అనేసి చిన్న గొడవ అయితే అక్కడ జరిగింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించినప్పటికీ ఆ స్థలం ఎవరిది అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలియపరుస్తుంది. కాబట్టే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఐవారమ్మ వాళ్ళ ఫ్లాట్ వెనుక పక్క ఉన్నటువంటి ఇంకొక ఫ్లాట్ ఓనర్ వెంకటయ్య అనే వ్యక్తి వీరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకొనేసి గోడ అనేది చిన్న రేకుల షెడ్ అనేది కట్టుకోవడం జరిగింది. అది కూడా ఏ రకంగా జరిగిందిరా అంటే వాస్తవానికి గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్లోని ఫలానా ఫ్లాట్ నెంబర్ 74 అనేసి ఒరిజినల్ డీఫార్మ్ పట్టా 1994లో ఇష్యూ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మన బద్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి పోడమల లక్ష్మీనారాయణ అనే అతను కొనుగోలు చేశారు. వారి వద్ద నుంచి 2021 సంవత్సరంలో మార్చి 4వ తేదీన మన కొమ్మలపాటి ఐవారమ్మ ఈమె కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టకరం, ఆ ఫ్లాట్ కొనుగోలు చేసిన నెలకే కరోనా సమయంలో వీళ్ళ భర్త కరోనాతో చనిపోవడం జరిగింది. తరువాత మనకు లాక్డౌన్ విధించేసి పూర్తి మన దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఒక ఎక్కడే కానీ తిరక్కోకుండా ఒక నిర్బంధన అనేది రావడంతో లాక్డౌన్ రావడంతో వీళ్ళు ఆ స్థలం దగ్గరికి పోకోకుండా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా కాలయాపన చేయడం జరిగింది. కాలక్రమేణా సంవత్సరం కిందట బద్వేల్ నియోజకవర్గంలో పలానా ఏరియాలో ఇట దొంగ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఘర్షణలు జరిగేసి హత్యలు చేసుకున్నారనేసి ఒక వార్త అయితే వీళ్ళు వినడం జరిగింది. సరే మా స్థలం ఆడుంది కదా ఒకసారి వెళ్ళి చూసుకుందామని చెప్పి ఐవారమ్మ వాళ్ళ కుమార్తె వీళ్ళిద్దరు కలిసేసి వాళ్ళ స్థలం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వెంకటయ్య నేతను అంటే వెనుక పక్క ఫ్లాట్లో ఉండేటువంటి వెంకటయ్య నేతను వాళ్ళ తమ్ముడు శ్రీను ఇద్దరు కలిసేసి వీరి యొక్క స్థలంలో దౌర్జన్యంగా రేకుల షెడ్ వేసుకునేది వీళ్ళు గమనించి అక్కడ అడిగితే వీళ్ళని కులం పేరుతో దూషించేసి నానా రకాలుగా మాట్లాడినారనేసి తెలుపుతూ ఉన్నారు. అందుకు సంబంధించి ఎమ్మటే వాళ్ళు ఈ యొక్క మన కడప జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి కూడా పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఒక రికార్డెడ్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా స్పందించేసి వీరికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని విచారణకు ఆదేశించి సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా రిఫర్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా పరిశీలన చేసి ఈ స్థలము ఫలానా ఫ్లాట్ ఒరిజినల్ జినైని అని చెప్పేసి ఫలానా వాళ్ళది అని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు కూడా ఎండార్స్మెంట్ చేస్తూ ఫలానా అయ్యవారమ్మకు ఎండార్స్మెంట్ చేస్తూ ఒక లిఖితపూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్ కట్ ఆధారాలు ఉన్నప్పటికీ వీళ్ళని ఆ స్థలం దగ్గరికి రానికోకుండా కేవలం మహిళలు వీళ్ళకు అండగా వీళ్ళ భర్త కూడా లేడనేసి ఒక దురుద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని రానికోకుండా ఇబ్బందులకు గురి చేయడంతో వీళ్ళు ఫ్యామిలీ నాకు మామూలుగా పరిచయస్తులు, ఆ విధంగా నేను అడ్వకేట్గా కూడా ఉన్నాను కాబట్టి ఏదైనా సలహా ఇస్తానని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. నేను కూడా ఈ యొక్క రికార్డ్స్ అన్నీ పరిశీలన చేయడం, పరిశీలనలో కూడా క్లియర్ కట్టుగా ఫలానా ఫ్లాటు కొమ్మలపాటి ఐవారమ్మది అనేసి మనకు రికార్డు పూర్వకంగా ఉంది. ఈ యొక్క ఉంది కదమ్మా మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు, మన ఎంఆర్ఓ గారు కూడా ఎండార్స్ చేస్తూ మీకు ఇచ్చారు, మీ స్థలంలోకి వెళ్ళి మీరు పనులు చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళకు చెప్పడంతో అదేవిధంగా వీళ్ళు కూడా ఆ యొక్క అక్కడికి వెళ్ళేసి ఏమన్నా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ గోడలు అవన్నీ తొలగించేసుకొని రేకుల షెడ్డు తీపిచ్చేసుకొని పనులు చేసుకోవాలని చెప్పి మన పోలీస్ వారికి కూడా ఇన్ఫామ్ చేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఏదైనా గొడవలు కానీ ఏదైనా ఇది జరిగితే తెలపండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అక్కడనే అందుబాటులో ఉన్నాను, నాకు ఈ రకంగా మాకు ఎవరు లేరు బాబు అని చెప్పి ఐవారమ్మ నాకు కాల్ చేయగా 3 గంటల ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ కూలి పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మామూలుగా సమ్మెట్టు తీసుకొని మామూలుగా ఆ దిమ్మెల పాలు కొడతా పనికి వచ్చినారు గడ్డపారలు అవి పట్టుకొని, వాళ్ళపైన ఎంత దురుసుగా అంటే కూలి పనికి వచ్చినటువంటి వాళ్ళపైన హుకుం జారీ చేసి ఆడవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
30 మంది దాకా రౌడీజంగా చేస్తూ వాళ్ళందరినీ తోసి బయటికి చేశారు. నేను పేపర్లు తీసుకొని ఏదన్నా ఉంటే మీకు పేపర్లు తీసుకురండి, ఊరికి ఎందుకు వాళ్ళు ఆమెను అన్యాయం చేస్తానని చెప్పి అని అడిగితే, నువ్వు ఎందుకు కడప నుంచి వచ్చినావు, నువ్వు తెలుగుదేశం పార్టీ లీడరు, నువ్వే నా ఇలా కండా అని చెప్పి దురుసుగా మాట్లాడినారు. అయినప్పటికీ నేను చాలా ఓపికతో మన పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీస్ వారు కూడా కానిస్టేబుల్ కూడా ఆడికి వచ్చేసి, అవునయ్యా వాళ్ళ స్థలం ఉంది, వాళ్ళకి రికార్డెడ్గా వాళ్ళకి పేపర్లు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు, మీ ఇంటి దగ్గరకు వచ్చారా అని చెప్పి కూడా పోలీస్ వారు కూడా అడగడం జరిగింది. ఒకవేళ మీది మేమే ఇక్కడ ఉండాం, మేమే కట్టుకుంటామంటే మీరు కట్టుకోంటే మీకు ఏమైనా పేపర్లు ఉంటే తీసుకొచ్చి మీరు అధికారులకి కంప్లైంట్ ఇవ్వండి, మీ ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి అంటే అందరూ సైలెంట్ అయిపోయేసి గమ్మున పోయినారు. తర్వాత మేము పోలీసు వారి యొక్క ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి ఇష్యూ. దీన్ని ఈ యొక్క వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ ఛానల్ సాక్షి ఛానల్ ఒక ఫేక్ ప్రచారంతో ఈరోజు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, ముసలోళ్ళని ఇది చేస్తున్నారు. కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క వైసీపీ సాక్షి ఛానల్ అసత్య ప్రచారాలను చేయకోకుండా ఉంటే సబబుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక బాధితురాలు అన్యాక్రాంతమైనటువంటి ఆస్తిని ఈరోజు కాపాడడానికి ఒక భారతీయ పౌరునిగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏం దౌర్జన్యం చేసింది లేదు, ఏం గొడవలు జరిగింది లేదు, ఏదో దౌర్జన్యాలు చేసినారు, గొడవలు చేసినారు అన్నట్లుగా ఈ యొక్క సాక్షి ఛానళ్ళు అయితేనేమి, పేపర్లు అయితేనేమి ప్రచురణ చేయడం అనేది చాలా బాధాకరం. వాస్తవాలు తెలుసుకోండి. మేము సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం, మీరు రండి క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రికార్డులు అవన్నీ పరిశీలన చేయండి, ఎవరిది జినైన్ ఉందా అనేసి రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు మీ యొక్క అసత్య ప్రచారాలకు, మీ యొక్క అసత్య ఆరోపణలకు కేవలం నేను ఒక పార్టీలో, అధికార పార్టీలో పనిచేస్తున్నానని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ రకంగా పార్టీకి డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈరోజు ఈ యొక్క సమస్యని పార్టీలకు అంటగట్టాలని చూస్తే మంచి పద్ధతి కాదు. జినైన్గా వీళ్ళు బాధితులు, వీళ్ళ యొక్క స్థలం వాళ్ళ భర్త కోల్పోయినాడు, వాళ్ళ యొక్క స్థలం అన్యాక్రాంతం అయిపోయి గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎటువంటి భరోసా లేదు. వాళ్ళకి ఇంకా తోడ్పాటు అందించేసి అన్యాయాన్ని ప్రశ్నించమని చెప్పి మేము సాక్షి యాజమాన్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు, తప్పుడు సంకేతాలు, తప్పుడుగా ప్రకటనలు చేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు పేపర్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, సాక్షి ఛానల్లో చూసినా కూడా కొంచెం ఈ రకంగా రాంగ్ మెసేజ్ అనేది కవర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికన్నా కూడా మీరు యొక్క ప్రకటనలు చేసినా, మీ యొక్క సాక్షి ఛానల్లో చూపించుకున్నా, పేపర్లలో వేసుకున్నా కూడా ఇక్కడ వెనుకడుగు వేసేది ఎవరు ఉండరు. ఇది ఒక ప్రజాప్రభుత్వం. ఏదైతే జినైన్గా ఉండి రికార్డు పరంగా పర్ఫెక్ట్గా ఉంటేనే మేము అక్కడికి వెళ్ళాము. దానికి తగ్గట్టుగా వీళ్ళకి అండగా ఉంటాం. ఇప్పటికి కూడా వీళ్ళకి ఐవారమ్మ వాళ్ళకి మేము అండగానే ఉంటాము. వాళ్ళది యొక్క అవాస్తవం, వాళ్ళ తప్పుడు అనేది అక్కడ నీకు ఎవరైతే సాక్షి ఛానల్ వాళ్ళకి కొంచెం రాసుకున్నారో వాళ్ళది ఒకవేళ రికార్డ్స్ ఏమైనా కరెక్ట్గా ఉంటే తీసుకురావండి. ఇప్పటికైనా కూడా సిద్ధమే, మేము రెడీగా ఉన్నాం. మాది కాదని చెప్పి మీరు తెలపండి. మేము ఇప్పటికీ మీరు సాక్షి ఛానల్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి మేము తూచా తప్పకుండా నేను కూడా వీళ్ళతో పాటు దానికి శిక్షార్హునిగా ప్రకటించమని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇటువంటి అసత్య ఆరోపణలు ఇటువంటి చేయొద్దండి. వాస్తవాలు ఏ ఉన్నాయో వాటిని మాత్రమే బయటికి ప్రచురించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విధంగా మా మీద కక్షపూరితంగా మా యొక్క ఎదుగుదలని అనదొక్కాలా, మా యొక్క రిప్యుటేషన్ని దెబ్బతీయాలా, పార్టీకి చెడ్డ పేరు తేవాలని చెప్పేసి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఐవారమ్మ సమస్యని ఈ విధంగా రాజకీయాలకి పులుమితే అది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ యొక్క సాక్షి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రజానికంగా ఇటువంటి వారికి అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా కూడా సంబంధిత తహసీల్దార్ గారు అయితేనేమి, సంబంధిత పోలీస్ అధికారులు అయితేనేమి పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి వీళ్ళకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అందుకు సంబంధించిగా చట్టపరంగా ఎటువంటి చర్యలకైనా, ఎటువంటి ఎంక్వైరీలకైనా కూడా వీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. ఎందుకంటే న్యాయబద్ధంగా నేను ఎక్కడికైనా కూడా పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే అన్యాయానికి అక్కడికి పోయి ఉండడం అనేది నా నైజం. ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి నేను ఉంటాను. నేను ఏమి ఎక్కడ దౌర్జన్యాలు చేసే వ్యక్తిని కాదు, ఎక్కడ అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. ఆ రకంగా నేర చరిత్ర కూడా నాకు ఎక్కడ లేదు అని చెప్పి తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక యువత వ్యక్తి పైన ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి సాక్షి ఛానల్ వారికి తెలుపుకుంటూ నాకు ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా